సార్, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ప్రకటించడంలో అటు జగన్ కావచ్చు, ఇటు చంద్రబాబు కూటమి కూడా కావచ్చు, పోటీ పడుతున్నారు. జగన్ 5 ఏళ్ల పాటు ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రం కొలంబో అయిపోయింది, వెనిజులా అయిపోయింది అన్నటువంటి చెప్తున్నారు, ఆరోపించారు. ప్రజెంట్ చంద్రబాబు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే జగన్ ఇచ్చేదానికన్నా ₹2 ఎక్స్ట్రా ఇస్తానన్నటువంటి మాట ఉంది. అంటే ఒకరు చేస్తే ఆర్థిక నష్టాల్లోకి పోతాం, మరొకరు చేస్తే ₹2 ఎక్స్ట్రా ఖర్చు అయినా కానీ అభివృద్ధి అనేటువంటి ఒక నినాదం వినిపిస్తుంది. సో లెఫ్ట్ పార్టీలు ఎలా చూస్తున్నాయి? మీరు కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకెళ్లేదే పోటీగా మారింది, అభివృద్ధి అన్నదాన్ని మర్చిపోతున్నారు అన్నది ఒకటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు మాట ఇస్తున్నాడు, వాలంటరీ వ్యవస్థ మీద తోలనాడాడు, ఆయన తిట్టాడు, వాళ్ళని ₹5,000 దండగా అన్నాడు. ఇప్పుడు ఆయన 10,000 ఇస్తా అంటున్నాడు. అదే అంటే అతని కంటే కనుడు ఆచంట మల్లన్నని ఈయన పోటీ పడుతున్నాడు. పోటీ పడితే రేపు ఆయన సంగతి తెలుస్తుంది. మేమేమి చంద్రబాబు నాయుడు చేసేటువంటి సంక్షేమ పథకాలని అప్రిషియేట్ చేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి సంక్షేమ పథకాలతో పాటు లింకే పెట్టమన్నాం. డెవలప్మెంట్ లేకుండా నువ్వు సంక్షేమ పథకం పెడితే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి నీకు ₹7 లక్షల కోట్ల ఎందుకు తప్పైంది రాష్ట్రంలో? కాబట్టి ఆర్థిక బ్యాలెన్స్ ఉండాలి, నీకు ఆదాయం ఉండాలి, డెవలప్మెంట్ కావాలి, దాంతో సంక్షేమ పథకాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వెనిజులా ఎగ్జాంపుల్ చెప్తున్నా, కమ్యూనిస్ట్ గవర్నమెంటే వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి విపరీతంగా పెంచారు, ఇంట్లో పడుకుని నిద్రపోండి అని చెప్పండి. ఇప్పుడు ఏమైంది? కుక్కలు చెప్పిన ఇస్త్రీ అయిపోయింది. అట్లాంటి కాకుండా